ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు మనము ఎఫెసీ గ్రంథంలోని 6వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న సాతాన్ యొక్క రాజ్యం గురించి, అందులో సాతాను డిఫరెంట్ లెవెల్స్లో పనిచేసే వాటిని గురించి తెలుసుకుందాము. చూడండి, ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడినది. ఎలాగనగా, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుచున్నాము. అయితే ఇక్కడ ప్రధానులు అంటే ప్రిన్సిపాలిటీస్ గాను, అధికారులు అంటే పవర్స్ గాను, అంధకార సంబంధాలకు లోకనాథులు అంటే రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ అని, ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు అంటే స్పిరిచువల్ వీకెడ్నెస్ ఇన్ ద హై ప్లేసెస్ అని ఇంగ్లీష్ గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, యెహోవా దేవుడు లూసిఫర్ అనే ప్రధాన దూతను పరలోకము నుండి త్రోసివేసినప్పుడు అతనితో పాటు 3వ వంతు దూతలు కూడా భూమి మీదకి నెట్టివేయబడ్డాయని తెలుసు. ఈ దూతనే వేకువ చుక్క లేకపోతే లూసిఫర్ అని యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 16-17 వచనాలలో ఉంది. ఈ దూత తనకు తాను సభాపర్వతం మీదకు హెచ్చించుకొని కోరినప్పుడు ఆ దూత తన తిరుగుబాటుకు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. పడదోయబడక మునుపు ఈ దూత 2వ కెరూబుగా దేవుని వలన అలంకరింపబడి ఎంతో జ్ఞానంతో ఉన్నాడు. కానీ పడదోయబడినప్పుడు ఆ దూత యొక్క జ్ఞానం అతనితోనే ఉన్నది కాబట్టి ఈ జ్ఞానాన్ని దయ్యముల జ్ఞానంగా సాతాను ప్రజలకు నేర్పడం ద్వారా అనేకులను మంత్రగాళ్ళలాగా ఇంకా అనేక సాతాను కార్యాలు నెరవేర్చే వారినిగా వాడుకుంటున్నాడు. సాతాను అనుచరులు కిందికి పడద్రోయబడినప్పుడు కొందరు లేకపోతే కొన్ని శక్తులు 2వ ఆకాశం అనగా అంటే సూర్య చంద్ర నక్షత్రంలో ఉండే స్థలంలో, ఇంకా కొన్ని అడవిలోను, కొన్ని కొండలలోను, కొన్ని పర్వతాల మీదను, కొన్ని లోయలలోను, మరికొన్ని నీళ్ళల్లోనూ పడి ఆ ప్రాంతాలను తమకు నివాసంగా చేసుకొని ఉన్నాయి. చూడండి, అయితే నీళ్ళలో పడ్డ వాటిని మెరైన్ స్పిరిట్స్ అని అంటారు. ఇవి ఈ చీకటి శక్తులు ప్రిన్సిపాలిటీస్గా, పవర్స్గా, రూలర్స్గా, వికెడ్ ప్లేసెస్ ఇన్ ఆకాశ మండలంలో దురాత్మ సమూహంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే మొదట మనము ప్రిన్సిపాలిటీస్ గురించి చూద్దాం. ప్రిన్సిపాలిటీస్ అంటే ప్రధానులు అంటే చూడండి, ఒక దేశం మీద ప్రధానిలాగా అంటే ఇవి ఒక పెద్ద దేశంని, లేకుంటే ఒక ఖండాన్ని, ఒక ఆసియా ఖండం కానీ లేకపోతే యూరోప్ ఖండంని కానీ ఇట్లాంటి ఖండాల మీద ఉంటాయి. వీటి మీద అధికారం కలిగి ఇవి ఉంటాయి. వీటిని టెరిటోరియల్ పవర్స్ కూడా అంటాం. టెరిటోరియల్ అంటే ఒక భూభాగాన్ని ఇవి ఆక్రమించుకొని వాటిని ఏలుతూ ఉంటాయి అన్నట్టు. అయితే వీటిని పడద్రోయబడ్డ దేవదూతలు అంటే ఫాలన్ ఏంజల్స్ అని అంటాము. చూడండి, యోబు గ్రంథం 40వ అధ్యాయంలో మనకు లెవ్యాతన్ అంటే మకరం గురించి చెప్పబడినది. ఆ మకరం అనేది ఒక ప్రధాని అంటే ఒక ప్రిన్సిపాలిటీ. అలాగే చూడండి, మనకు యోబు గ్రంథంలోనే కాకుండా ఇంకా దానియేలు గ్రంథంలో కూడా 10వ అధ్యాయము 13వ వచనంలో మిఖాయేలు అనే దూత ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే పర్షియా దేశపు రాజుతో అంటే ప్రధాన దూతతో 21 రోజులు పోరాడినట్టు మనము చూడగలం. చూడండి, దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు అప్పుడే ఆన్సర్ పంపాడు, కానీ అది దానియేలు వరకు చేరడానికి మిఖాయేలు అనే దూత వచ్చి 21 రోజులు పోరాడవలసి వచ్చింది. అంటే ఈ పర్షియా దూత, సాతాను దూత పర్షియా దేశం మీద అధికారిగా ఉండి ఆ దీవెనలు రాకుండా అడ్డగిస్తుంది అన్నట్టు. అయితే చూడండి, ప్రతి ప్రిన్స్ అంటే ప్రతి రాజు అంటే ప్రతి ప్రధాని కింద అనేకమైన ఆర్మీ ఉంటుంది. ఆర్మీ అంటే సైన్యం ఉండి, సైన్యంలో అనేకమైన అపవిత్రాత్మలు, సేనలు అంటే లెజియన్స్ ఆఫ్ డీమన్స్ ఉంటాయి అన్నట్టు. అయితే ఇవన్నీ కూడా ఫాలెన్ ఏంజల్స్ కింద పని చేస్తాయి. అయితే ఈ ప్రిన్సిపాలిటీస్ అనేవి దయ్యాలు అపవిత్రాత్మలు కావు, కానీ వాటికంటే ఎంతో శక్తివంతమైనవి. వీటిని సుప్రీం పవర్స్ అని, చీఫ్ రూలర్స్ అని కూడా అనొచ్చు. అయితే నెక్స్ట్ లెవెల్లో పవర్స్, అధికారులు పనిచేస్తుంటాయి. ఇవి కూడా లెస్సర్ ఫాలెన్ ఏంజల్స్ అంటారు. అంటే కొంచెం ప్రిన్సిపాలిటీస్ కంటే కొంచెం పవర్ తక్కువ ఉంటాయి. అయితే ఇవి
కొన్ని దేశాలను, లేకపోతే దేశంలోని కొన్ని రాష్ట్రాలను, లేకపోతే కొంచెం భూభాగాన్ని ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ పవర్స్ దేశాలను, గవర్నమెంట్స్ని, అందులో పనిచేసే గవర్నమెంట్స్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. అందులోని సిటీస్ని, టౌన్స్ని కంట్రోల్ చేస్తుంటాయి. అయితే వీటి కింద కూడా అనేకమైన లెక్కలేని అపవిత్రాత్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఫాలెన్ ఏంజల్స్కి అధికారానికి లోబడి పనిచేస్తుంటాయి. అంటే సాతాను ఒక రకమైన మంచి పరిపాలన కలిగి తనకేం కావాలనో అవి తన దూతల ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ మూడవది రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్, అంటే అంధకార సంబంధమైన లోకనాథులు. ఈ లోకనాథులు అంటే చూడండి, ఆ పేరులోనే ఉంది, చీకటి సంబంధులు. ఈ శక్తులు అజ్ఞానాన్ని, గుడితనాన్ని, భక్తి లేని జీవితాలను జీవింపచేస్తాయి. ఇవి ప్రదేశాల మీద పనిచేస్తాయి. ఈ శక్తులు దేశాలను, రాజ్యాలను దేవుని తెలుసుకోకుండా పనిచేస్తుంటాయి. కొన్ని దేశాల్లో దేవుని వాక్యం వెళ్ళడానికి కానీ, సువార్త ప్రకటించడానికి కానీ చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా కష్టతరం. అంటే ఆ దేశాల మీద ఇటువంటి శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి ఆ దేశం అంతా కూడా ఆ చీకటి శక్తుల ప్రభావంలో ఉంటుంది. ఈ శక్తులు రేడియోల ద్వారా, టీవీల ద్వారా, సినిమాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, బుక్స్ ద్వారా, టేప్స్ ద్వారా, సీడీల ద్వారా పనిచేస్తూ ప్రజలను దేవునికి దూరం చేస్తూ అజ్ఞానాన్ని, ఆత్మీయ గుడ్డితనాన్ని కలుగజేస్తూ ప్రజలను చీకట్లోనే ఉంచుతాయి. కాబట్టి చీకట్లో ఉన్న వారికి ఏమీ తెలియదు, వారు ఏం చేయలేరు, వారికి ఏమవుతుందో తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా వారికి అర్థం కాదు, వారు త్రోవ తప్పిన వారుగా ఉంటారు. కాబట్టి ఆ చీకట్లో ఉంచడానికి ఇవి ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాయి, సమయంనంతా వ్యర్థం చేస్తుంటాయి. ఈ అంధకార శక్తులు వక్రీకరిస్తుంటాయి. చూడండి, సత్యాన్ని వక్రీకరిస్తుంటాయి. ప్రజలకు ఎవరు శత్రువో తెలుసుకోకుండా దేవుని శత్రువుగా, సైతాన్ని మిత్రునిగా చూపిస్తుంటాయి. ఈ శక్తులు తరాల మధ్య ద్వేషాన్ని, భేదాన్ని కలిగిస్తుంటాయి. అంటే వెనకటి తరారి వాళ్ళని ఈ తరం వాళ్ళు నిందిస్తూ బాండేజ్లో ఉంచుతాయి అన్నట్టు. అందుకే ఇప్పటి తరాల వారు బైబిల్ని నమ్మరు, చర్చికి రారు, చర్చిలోని పెద్దల్ని నమ్మరు. వీళ్ళకు సైన్స్, టెక్నాలజీ, ఆ సెల్ ఫోన్లు, ఆ ల్యాప్టాప్లు అదే దేవుడు అయిపోయింది అన్నట్టు. అందుకే ఈ లోక దేవదూత అయిన సాతాను వీరిని గుడితనంలో ఉంచుతాడు. చూడండి, యాకోబు పత్రిక 1:23-24 వచనాలలో దీని గురించి వ్రాయబడి ఉన్నది. నెక్స్ట్ 4వ లెవెల్ అంధకార సంబంధమైన దురాత్మల సమూహం. ఈ దురాత్మల సమూహం ఎక్కడ ఉంటుంది అంటే హై ప్లేసెస్ అంటే ఉన్నత స్థలంలో, ఆకాశ మండలం. చూడండి, ఆకాశ మండలం అంటే ఉన్నతమైన స్థలం. ఈ ఆకాశంలో ఏముంటాయి? సూర్య, చంద్ర, నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ స్థలం మొత్తము చీకటిమయం, చీకటి శక్తుల స్థావరం, చెడుకు పరాకాష్ట. ప్రతి చీకటి శక్తి కలుసుకునే సమయం అది. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. మనకు రావాల్సిన ఘనతని ఇవి దొంగిలిస్తాయి, మనకు రావాల్సిన ఆశీర్వాదాలను ఆపేస్తాయి, మన గమ్యస్థానాలను తారుమారు చేస్తాయి, అవకాశాలనే ద్వారాలను మూసివేస్తాయి, నయం కాని రోగాలను పంపిస్తాయి, దురదృష్టాన్ని మరియు విజయానికి సమీపంలో వైఫల్యాన్ని కలుగజేయడం పని చేస్తుంటాయి. జీవితంలో మోయలేని బరువులను కాళ్ళను పెడతాయి, గమ్యాన్ని బంధిస్తాయి, మన ధననిధులను దొంగలిస్తాయి. అంటే చినిగిన సంచి ఎంత సంపాదించినా చినిగిన సంచిలో ఉన్నట్టే ఉంటుంది. గర్భంలోని శిశువు మరణాలను, లేకపోతే నెలల నిండని పిల్లలను పుట్టేటట్టు చేస్తాయి. మన సర్టిఫికెట్స్ నాశనం చేస్తాయి. అంటే చూడండి, మనం చదివిన చదువు పనికి రాకుండా చేస్తాయి. చెడు వివాహాలను ప్రోత్సహిస్తాయి, చెడు కళలను పంపిస్తాయి. చూడండి, భయంకరమైన పీడ కళలు వీటి ద్వారానే వస్తాయి. వివరించలేని భారాన్ని, కష్టాన్ని పంపిస్తాయి. చెప్పజాలని ద్వేషాన్ని కలిగిస్తాయి. ఎందుకు ఇతరులను ద్వేషిస్తున్నామో మనకు తెలియదు కాబట్టి, అంటే వాటి వెనుక ఈ చీకటి శక్తుల ప్రభావమే ఉంటుంది. ఇంకా విజయానికి ముందు ఒక అడుగు ముందులో తృణీకరింపబడడం కూడా వీటి ద్వారానే జరుగుతుంది. వ్యాపారాలు మూసివేయడానికి వీటి హస్తమే. ఇంకా యాక్సిడెంట్స్కి కారణం ఈ శక్తులే. వీటిని జయించాలంటే మనము చాలా అతి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. ఉపవాసముతో, ప్రార్థనా జీవితంతో, ఓర్పుతో, జాగరూకతతో మరియు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తూ వీటితో పోరాడాల్సి ఉంటుంది. అయితే వీటితో పోరాటప్పుడు మనలో ఉండకూడనివి ఏ చిన్న పాపం కూడా మనలో ఉండడానికి వీల్లేదు. ఈ శక్తులను తక్కువగా అంచనా వేయడం కూడా మన తప్పే అవుతుంది. మరియు మన నాలుకలోని శక్తిని కూడా తక్కువ అంచనా వేయడం కూడా మన తప్పే అవుతుంది. చూడండి, మన నాలుకలో జీవ మరణాలను పెట్టినాడు ప్రభు. అయితే మనం జీవాన్ని మాట్లాడుతూ, జీవాన్ని పలుకుతూ ఉంటే, మనం ఆశీర్వాదాలను పలుకుతుంటే ఈ శక్తులతో మనము సులువుగా జయించగలము. చూడండి, ప్రార్థనా జీవితంలో నిర్లక్ష్యం, క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు. వాక్యాలేమి
వాక్యాన్ని కలిగి ఉండాలి కానీ వాక్యాలు ఏమి కలిగి ఉండకూడదు. మరియు ఆత్మీయ యుద్ధోపకరణం గురించిన జ్ఞానం చూడండి. ఆత్మీయ యుద్ధోపకరణములు అంటే మనకు యేసునామం ఒక ఆయుధం, యేసు రక్తం ఒక ఆయుధం. యేసు రక్తము మనకు ప్రతి పాపం నుంచి మనల్ని విమోచిస్తుంటుంది కదా. సో మన దగ్గర బైబిల్లో 101 ఆయుధాలు మనకు రాయబడి ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని చూసుకుంటే మీకు 101 అంటే 101 వెపన్స్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్ మనము చూడొచ్చు. అయితే మనకు ఇప్పుడు ఇంత జ్ఞానం మనకు ప్రభు అనుగ్రహించాడు కాబట్టి ఏ శక్తి ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు కాబట్టి, మనకు తెలిపాడు కాబట్టి మనము ఈ పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటంలో నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు సహాయంతో ఈ శక్తులతో పోరాడి ప్రభు సహాయం వల్ల శక్తుల మీద జయం పొందుదాం గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న దేవా, పరిశుద్ధమైన తండ్రి, మహిమగల దేవా, కృపా సత్య సంపూర్ణ నీ ఘనమైన నామ స్తోత్రం వందనాలు ప్రభు. అనేకమైన మర్మాలను విషయాలను మాకు బయలుపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రం వందనాలు ప్రభు. చీకటి శక్తుల యొక్క తండ్రి ప్రభు ఉనికిని మరి వాటి యొక్క ప్రభు పనితీరును మాకు తెలియజేస్తూ మేము ఏ విధంగా పని చేయాలి, ఏ ఆయుధాలు వాడాలి, ఎలా పోరాడాలని మాకు నేర్పిస్తున్నందుకు వేల స్తోత్రం నాయన ప్రభు. వింటున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన పరలోక జ్ఞానం, తెలివిని, వివేకాన్ని దయచేయండి ప్రభు తండ్రి. చూచుకనుల వినిచోలు గ్రహింపు హృదయాన్ని దయచేయండి నాయన. ఆత్మ విషయాలను మర్మాలను గ్రహించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. వాక్యానుసారంగా జీవించుటకు ప్రభు, నియమానుసారంగా పోరాడుటకు ప్రభు నాయన తండ్రి. తన మీద జయం పొందుకోవటకు సహాయం దయచేయండి ప్రభు తండ్రి. నాయన ఈ శక్తులపైన మేము అధికారం కలిగి ఉన్నామంటున్నావు తండ్రి. నాయన నువ్వు మాకు ఇచ్చిన అధికారాన్ని వాడుతూ ఈ చీకటి శక్తులతో మేము పోరాడుచుండగా ప్రభా వి రికవర్ ఎవ్రీథింగ్ ప్రభా. మేము లాస్ అయినవన్నిటిని, మా నష్టాలన్నింటినీ మేము తిరిగి రెండింతలుగా పొందుకుంటుండగా ప్రభా మేము పండుకున్న వాడి చుట్టూ మీ కంచె వేయమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. మీ రక్తపు కంచెను వేయండి, మీ అగ్ని కంచెను మా చుట్టూ వేయండి ప్రభా నాయన తండ్రి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుగ్రహించండి నాయన ప్రభా తండ్రి. నాయన యేసయ్య నీ గొప్ప కార్యం మేము చూడలాంటూ దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తుపేట మిక్కిలినంత వరకు వచ్చినాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను కొన్ని ప్రేయర్ పాయింట్స్, అంటే ఈ చీకటి శక్తులతో ఎలా ప్రార్థించాలో అని చీకటి శక్తుల విషయమే నేను కొన్ని ప్రేయర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రార్థన అంశాలను మీరు ప్రార్థిస్తూ ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వెపన్స్ గురించి మీరు తెలుసుకుంటూ ఆత్మీయ యుద్ధంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ యేసు నామమున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మరి ఒక వీడియో చేసుకునేంత వరకు, మరి ఒక వీడియోలో కలిసేంత వరకు ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.